హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనం పండగ సీజన్లు వస్తున్నాయి కదా! సో, ఊర్లకి అందరం కంపల్సరీ వెళ్తాం. అన్ని బట్టలు అన్నీ పెట్టుకోవడంలో జాగ్రత్తగా ఉంటాం కానీ, గాజుల విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పు జరుగుతాయి. ఇట్లా కవర్లల్లో మూటలు కట్టుకొని తీసుకుపోతాం. అప్పుడు కొన్ని గాజులు పలిగిపోతా ఉంటాయన్నమాట. సో, అట్లా కాకుండా ఇట్లా ఒక వాటర్ బాటిల్‌లో గాజులన్నీ సెట్ చేసుకొని తీసుకెళ్ళాలి. చాలా బావుంటది. అప్పుడు ఒక్క గాజు కూడా పలగదనమాట. సో, ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ జేసుకోండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయితది. నేనెప్పుడు ఊరికెళ్ళినా ఇట్లనే చేస్తాననమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాటిల్‌ని ఇట్లా కట్ జేసి పెట్టుకున్న తర్వాత మధ్యలో నుంచి 1 ఇంచు పొడవుగా కట్ జేయాలనమాట. ఇట్లా కట్ జేసుకున్న తర్వాత దీనికి ఒక టేపేసుకోవాలి. మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాకేసుకోండి. నేనైతే వైట్ టేప్ అయితే ఏస్తున్నా. ఎందుకంటే గాజులనేవి మనం బాటిల్‌లో పెట్టేటప్పుడు మన చేతికి సైడ్‌లో కట్ జేసినాం గదా మనం. అదనేది కుచ్చుకోకుండా ఉండడానికనమాట. సో, మొత్తానికైతే ఇప్పుడు పైన మూతకు సైడ్‌లో మొత్తం టేపేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఏసుకున్న తర్వాత మనం ఏ గాజులైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ నీట్‌గా ఇట్లా సదురుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ పెట్టి చూపిస్తున్నా. ఎన్ని గాజులు పడతాయి ఏంటి అనేది. చూసారా? 3 డజన్ల వరకైతే గాజులైతే పట్టినాయన్నమాట ఇందులో. కరెక్ట్‌గా మనం పెట్టుకున్నామంటే గాజులు అటు ఇటు ఒలకకుండా ఉంటాయి. పైన మూతను కట్ జేసినాం గదా! ఆ మూతలో మనం రెగ్యులర్‌గా యేసుకునే గాజులు గూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మనం ఆ మూతననేది బాటిల్‌కి ఫిట్ జేసుకోవాలి. సో, చాలా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అస్సలు ఊడిపోదు. మనం కవర్‌లో పెట్టేసుకొని పెట్టుకున్నామంటే, లేదా అట్లా అయినా బ్యాగ్‌లో పెట్టేసుకున్నామంటే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. చూసారు గదా! చాలా అంటే చాలా సింపుల్‌గా. ఈసారి ఊర్లోకెళ్ళేటప్పుడు ఇట్లా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.